అందరికీ నమస్కారం. నా పేరు భార్గవ్. ప్రధానంగా భారతదేశం అంతా ఒక ఇద్దరు మహిళల గురించి చర్చిస్తా ఉంది. ఆ మాటకొస్తే ప్రపంచం అంతా కూడా చర్చిస్తా ఉంది. ఎవరు ఆ ఇద్దరు మహిళలంటే ఆపరేషన్ సింధూర్‌లో పాల్గొన్నటువంటి కమాండోస్. కల్నల్ సోఫియా ఖురేష్, అదేవిధంగా వ్యోమికా సింగ్ వీరిద్దరూ కూడా ఈ ఆపరేషన్ సింధూర్‌లో పాల్గొనడం జరిగింది. ప్రధానంగా మహిళలు ఈ యుద్ధ విన్యాసాల్లో పాల్గొనటం చాలా కామన్‌గా జరుగుతోంది. కానీ ఈ ఆపరేషన్ సింధూర్‌లో ఈ ఇద్దరు మహిళలు పాల్గొనడం అనేది ప్రపంచవ్యాప్తంగా చర్చకొచ్చింది. ఎందుకు అంటే వాస్తవానికి ఏప్రిల్ 22 తారీఖున ఈ పెహల్గాంలో ఉగ్రవాదులు మతం పేరుతో మనుషుల్ని కాల్చి చంపారు. అయితే అందులో ఒక నేవీ అధికారి భార్య మమ్మల్ని కూడా కాల్చేయండి అని అడిగింది. అడిగితే మీరు బతికినంత కాలం బొట్టు లేకుండా ఉండాలి, విధవరాళ్ళుగా ఉండాలి, ఈ మాటను మోడీకి చెప్పండి అని చెప్పారన్నమాట. సో దీంతో ఉగ్రవాదులు 2 విషయాలను తీసుకొచ్చారు. ఒకటేంటి అనంటే భారతీయ సాంప్రదాయాల మీద దెబ్బ కొట్టాలి. అదేవిధంగా ఈ హిందువులను టార్గెట్ చేసి చంపడం. మూడో విషయం ఏంటంటే ఒక దేశ ప్రధాని పేరుని తీయటం. 3 కూడా భారత ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది. ఏంటి ఉగ్రవాదులు ఈ విధంగా మహిళలను చంపడమే కాకుండా, మతం పేరుతో చంపడమే కాకుండా, భారతీయ కట్టు, బొట్టు, ఆచార వ్యవహారాల మీద దాడి చేయటమే కాకుండా, ఒక దేశ ప్రధాని పేరు తీయటం ఏంటి అని చెప్పి భారతదేశం మొత్తం ఆ మాటకొస్తే ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ డయాస్పోరా ఎక్కడుంటే అక్కడ మొత్తం పెద్ద చర్చ జరిగింది. సో దీంతో ఏం చేసిందంటే భారత ప్రభుత్వం కౌంటర్ ఆపరేషన్గా ఈ ఆపరేషన్ సింధూర్‌లో మహిళల్ని ముందు పెట్టాలి. మహిళల్ని ముందు పెట్టి ఎవరైతే ఈ ఉగ్రవాదులు మహిళల్ని వదిలేశారో అంటే తక్కువ చేసి మాట్లాడారో వాళ్ళని హతమార్చాలి. ఈ ఉగ్రవాద శిబిరాల మీద ఎవరితో ప్రధానంగా దాడి చేయించాలి అంటే మహిళలతో దాడి చేయించాలి. సో వాళ్ళు క్షమాభిక్ష పెట్టారు. సో ఏ రకంగా పెట్టారంటే పో బతుకు అన్నట్టు పెట్టారు. కానీ భారతీయ మహిళలు ఉగ్రవాదుల్ని క్షమాభిక్ష పెట్టరు, చంపేస్తారు అని చెప్పాలనే ఉద్దేశంతో అంటే ఒక అత్యద్భుతమైన ఒక ప్రౌడ్ మూమెంట్గా ఈ భారత ప్రభుత్వం దీన్ని తీసుకొచ్చింది. నిజంగా కూడా మహిళలు ప్రధానంగా పాల్గొనటం ఒక ఎత్తు అయితే ఈ విధమైన భావోద్వేగంతో పాల్గొనటం, అదేవిధంగా పాకిస్తాన్లో 9 ఉగ్రవాద స్థావరాల మీద దాడులు చేయటం, అందులో ప్రధానంగా ఒక 56 మంది అఫీషియల్గా చెప్పిన ఒక 100కి పైగా ఉగ్రవాదులు చనిపోవటం, అందులో జైషే మొహమ్మద్కు సంబంధించినటువంటి ప్రధానమైన హెడ్ క్వార్టర్స్ ఈ మసూద్ హెడ్ క్వార్టర్ ఉందో అది పూర్తిగా ధ్వంసం అవటం, ఇవన్నీ కూడా భారత ఆర్మీ అదేవిధంగా త్రివిధ దళాల విజయంగా చెప్తూ ఉన్నారు. ఎందుకు అంటే ఈ జైషే మహమ్మద్ ఏదైతే ఉందో ఇది భారతదేశంలో చాలా చాలా విపరీతమైన ఇబ్బందులకు గురి చేసింది. ఎందుకంటే ఊరి అటాక్లో కానీ, యూరి అటాక్లు అంటే మనకి జమ్మూ కాశ్మీర్లో ఈ అటాక్ చేసి సుమారు అక్కడ 19 మంది సైనికుల్ని చంపారు యూరి అనే ప్లేస్లో. సో తర్వాత పుల్వామా అటాక్ జరిగింది. సో అక్కడ కూడా ఒక సుమారు 40 మంది సిఆర్పిఎఫ్ వాళ్ళని చంపడం జరిగింది. సో ఇట్లా ఎక్కడికక్కడ భారతదేశం మీద, భారతదేశం యొక్క సావర్నిటీ మీద దాడి చేయటం. సో ఈ దాడిని తిప్పికొట్టే విధంగా ఎప్పటికప్పుడు భారత ప్రభుత్వం చర్యలు తీసుకొని సర్జికల్ స్ట్రైక్ చేసింది. యూరి అటాక్ జరిగినప్పుడు కూడా భారతదేశం సర్జికల్ స్ట్రైక్కి వెళ్ళింది. అదేవిధంగా పుల్వామా వెళ్ళినప్పుడు పాకిస్తాన్లో ఉన్న బాలాకోట్ మీద కూడా దాడి చేయడం జరిగింది. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్తో పిఓకేలో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో అదేవిధంగా పాకిస్తాన్లో ఉండే కొన్ని ప్లేసెస్ని ఐడెంటిఫై చేసి కాల్చడం జరిగింది. మనం చూసుకుంటే ప్రధానంగా ముజఫరాబాద్ పిఓకేలో ఉంది, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉంది. అదేవిధంగా కోట్లీ, భీంబర్ ఇవన్నీ కూడా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నాయి. ఇకపోతే సైల్కోటు, మురుడ్కి, బహాల్పూర్ ఇవి కూడా పాకిస్తాన్లో ఉన్నాయి. ప్రధానంగా ఇవి టార్గెట్ చేసుకుంటూ కొట్టడం జరిగింది. ఏది అయినప్పటికీ కూడా ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఇంత ఉగ్రవాడి దాడి జరిగి భారతీయుల్ని, భారతీయ సంస్కృతిని టార్గెట్ చేస్తే, మహిళల్ని క్షమాభిక్ష పెడితే ఆ మహిళలతోనే ఉగ్రవాదుల్ని చంపించడం అనేది ఎమోషనల్ లెవెల్లో భారతదేశం యొక్క కీర్తిని పెంచిందనమాట. అంటే భావోద్వేగంతో కూడినట్టు యుద్ధ వాతావరణం, అందులో ఈ రకంగా కౌంటర్ ఇంటెలిజెన్స్ ఇవ్వటం, కౌంటర్ ఆపరేషన్ చేయటం, దానికి ఆపరేషన్ సింధూర్ అని పెట్టడం ఇవన్నీ కూడా చర్చకు వచ్చాయి. ఇకపోతే దీనికి సంబంధించి మా సాధారణంగా అమెరికా ఇప్పుడు గతంలో పాకిస్తాన్కి సపోర్ట్గా ఉండేది. కానీ ఏమైందంటే ఈ ట్రంప్ వచ్చిన తర్వాత ఇప్పుడు చైనా ఆయుధాలే F-16 కానీ ఇవన్నీ పాకిస్తాన్ వాళ్ళు వాడేది కొద్దో గొప్ప మిగిలిపోయినవన్నీ చైనా ఆయుధాలే.
అయితే ఏమైందంటే ఈ ట్రంప్ చైనా మీద ఎప్పుడైతే ఒక 125% టారిఫ్ పెంచాడో, సో చైనా ఎగుమతులు ఎక్స్పోర్ట్స్ అన్నీ కూడా నిలిచిపోయినాయి. ఎందుకంటే సర్ప్లస్ అంతా వాళ్ళు అమెరికాకి చాలా ఎక్స్పోర్ట్ చేస్తారు, ఎలక్ట్రానిక్స్ కానీ ఇవన్నీ కూడా. సో దీంతో ఏంటంటే చైనాకి మేజర్ మార్కెట్స్ ఏషియా, అందులో ప్రధానంగా ఇండియా, అందులో ఆఫ్రికాలో కొంత పార్ట్. సో వీటిని మార్కెట్గా ఉంచుకోవాలి, లేకపోతే వాళ్ళు చాలా నష్టపోతారనమాట. సో దీంతో ఏంటంటే సరిహద్దుల దగ్గర కానీ, లేకపోతే ఇంటర్నల్ సావెనిటీ విషయాల్లో కానీ తలదూర్చుకోకూడదు, దూరంగా ఉండటం మంచిది అని చెప్పి చైనా భావిస్తోంది. సో బంగ్లాదేశ్లో కూడా అనిశ్చిత గవర్నమెంట్ ఉంది. సో ఉన్నాడు యూనస్ ఎవడైతే ఉన్నాడో వాడు మతోన్మాదైనా, ఫనటిక్ అయినా వాడి ధైర్యం సరిపోవట్లా. ఎందుకంటే ఒక 2 రోజులు తలుచుకుంటే పాకిస్తాన్ మీదే న్యూక్లియర్ పవర్ ఉన్న పాకిస్తాన్ మీద ఈ స్థాయిలో ఉంది అంటే ఇంకా బంగ్లాదేశ్ పరిస్థితి చెప్పవసరలా, 2 రోజుల్లోనే ముగించేస్తారు వీళ్ళ కదా. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే మొత్తం ఇంటర్నేషనల్ వైడ్గా ఇప్పుడు మార్కెట్ ఇండియాది అయిపోయింది ఈ ట్రంప్ టారిఫ్స్తో. సో అది కూడా మనకు బాగా కలిసి వచ్చింది, ఎందుకంటే భారతదేశాన్ని కాదని వెళ్ళే పరిస్థితి లేదనమాట. సో ఏది ఏమైనప్పుడు కూడా అన్నీ కలిసి వచ్చిన నేపథ్యంలో నిన్న ప్రధానమంత్రి కూడా రాష్ట్రపతిని కలవటం జరిగింది, వివరించడం జరిగింది. అంటే పిఓకేని మనం స్వాధీనం చేసుకుంటే మంచిదని, మన న్యాయబద్ధంగా పిఓకే మనకు రావాల్సిందే. అప్పుడు జమ్మూ కాశ్మీర్ స్వతంత్రంగా పరిపాలిస్తున్న హరి సింగ్ మన కన్వీనియన్స్ చేశాడు, అంటే జమ్మూ కాశ్మీర్ని భారతదేశంలో కలిపాడు. కాబట్టి చట్టబద్ధంగా ఇప్పుడు ఏదైతే పిఓకే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉందో అది వాళ్ళు పాకిస్తాన్ నుంచి వచ్చిన కొంత ఈ ట్రైబ్లంతా ఆక్రమించింది అది. సో మన భూభాగాన్ని ఆక్రమించారు, అది మనలో కలుపుకోవడం న్యాయబద్ధంగా మనకి రైట్ ఉంది. సో ఇప్పుడు అన్ని అగ్రిమెంట్లు కూడా క్యాన్సిల్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు భారతదేశం ముందుకెళ్ళే అవకాశం ఉంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా భారతీయ మహిళలు చేసినటువంటి ఒక సాహసం అనండి, లేకపోతే భారతీయ మహిళలు చూపించిన తెగువ, ఈ బ్రేవ్నెస్ అనేది మొత్తం ఇంటర్నేషనల్ వైడ్గా ఒక ప్రాచుర్యంలోకి వచ్చింది, చాలా కీర్తిస్తున్నారు. ఇది మనందరం కూడా ఆనందించాల్సిన విషయం. మనకు మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.